వేదికను అలంకరించిన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారికి మరియు ఇతర పెద్దలకి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మీరందరూ ఏదో రాజకీయ పార్టీని చూసి మీ భూములు ఇవ్వలేదు. రాజకీయాలకు అతీతంగా మీరు ఇక్కడ ఒక రాజధాని వస్తే మంచిదని ప్రభుత్వం వాళ్ళు, అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ప్రతిపాదిస్తే మీరు ఈ భూమిని ఇవ్వడం జరిగింది. అంటే 1400 గజాలు తీసుకొని మిగిలిందంతా కూడా డెవలప్మెంట్కి ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే స్వచ్ఛందంగా ఎక్కడా గొడవలు లేకుండా ఇచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది, భావి తరాలకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇచ్చిన భూములు ఇవి. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎప్పుడు నిరంతరం, ప్రభుత్వం అనేది ఇట్లా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సరే వ్యక్తులు మారుతుంటారు, కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నిరంతరం ఉంటాయి. ఇట్లాంటి చర్య ఏ ప్రభుత్వం చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి నిన్నగాక మొన్న 2వ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నకి ఇదే బొత్స సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో పనులు ఏమన్నా ఆపారా అని అడిగితే ఆ ప్రశ్నకి లేదు అని సమాధానం ఇవ్వడం జరిగింది. ఇప్పుడే చూశాను నేను. కానీ దానికి విరుద్ధంగా అన్ని ఆగిపోయినాయి. అంటే ఈ ప్రభుత్వం వాళ్ళు పరిపాలన ఏ విధంగా చేస్తున్నారో మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు బాధ్యతారహితంగా ఒక బాధ్యతలో ఉన్న వ్యక్తి, మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆ విధంగా లూజ్ కామెంట్స్ చేయడం అనేది ఏమాత్రం భావ్యం కాదు. అది చేసి ప్రజలందరినీ కూడా ఒక భయభ్రాంతులకు గురి చేసి ఒక ఆందోళనలో పడేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. రాజధాని అనంటే ఒక చొక్కా తీసేసి కొత్త చొక్కా కొనుక్కోవడం కాదు. రాజధాని అనేది ప్రజా రాజధాని ఇది. ఎందుకంటే ఇది 13 జిల్లాలు కూడుకున్న ఆంధ్రప్రదేశ్ని 13 జిల్లాలు కూడా అభివృద్ధిని వికేంద్రీకరించడం అనేది మంచిదే. అధికార వికేంద్రీకరణం, అభివృద్ధిని వికేంద్రీకరించడం, అన్ని ప్లేసులు మంచిగా అభివృద్ధి చెందడం అనేది అవసరం. కానీ ఆ నగరాలన్నిటికీ నియంత్రించడానికి రాజధాని ఉంటుంది. ఆ రాజధానిగా ఈ అమరావతి అనే దాన్ని అప్పటి ప్రభుత్వం అన్ని ప్రాసెస్లు, అంటే ఇక్కడ ఏదైనా అవినీతి జరుగుంటే ఆ అవినీతి వరకు తీయొచ్చు బయటికి, అవినీతి చేసిన వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వచ్చు, వాళ్ళని డెఫినెట్గా శిక్షించవచ్చు. కానీ రైతులైనా ఎవరైనా సరే ఇది ఇక్కడ అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, తర్వాత ఇక్కడ కావాల్సిన ఎంప్లాయీస్కి, ఐఏఎస్ ఆఫీసర్లకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, తర్వాత ఇప్పుడే ఎస్సీ ఎస్టీ కాలనీలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కట్టిన కాలనీలు కూడా వాళ్ళు ఆపేసి అంటే ₹1,00,000 కట్టించుకున్నారట. అది ఇవ్వకపోవడం అనేది నేరం. అది నేరం కింద పరిగణించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అంటే పర్టికులర్గా అపార్ట్మెంట్ అలాట్ చేసి ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళ దగ్గర నుంచి అది ఇప్పుడు చేయము, దాన్ని మళ్ళీ క్వార్టర్స్కి పోలీస్ క్వార్టర్స్ చేస్తామనేది అని చెప్పడం అనేది ఒక నేరం కింద పరిగణించబడుతుంది. కాబట్టి మీరెవరూ కూడా ఏమి ఆందోళన చెందొద్దు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చూస్తూ మాత్రం ఊరుకోదు. మేమందరం ఉన్నాం మీ తరఫున. రాజధాని అనేది ఒకటే ఉంటుంది ఏ రాష్ట్రానికైనా. అన్ని 13 జిల్లాల్లో 13 జిల్లాలు కూడా అభివృద్ధి దిశగా పరిగెత్తాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది. భారతదేశం మొత్తంలో కూడా ఇప్పుడు ప్రధానమంత్రి గారి పరిపాలనా దక్షత, అమిత్ షా గారి రాజకీయ చతురత్వం గురించి ఇంకొకరు చెప్పక్కర్లేదు. ప్రపంచంలో కల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ కింద భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. ప్రపంచంలో కంటే అతిపెద్ద ఓట్లు సంపాదించిన పార్టీ ఇది. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా నరేంద్ర మోడీ గారు సాధిస్తున్న పలుకుబడి, గౌరవం అందరూ చూస్తూనే ఉన్నారు. మీరు అది దృష్టిలో పెట్టుకొని మీకు ఎటువంటి రకమైన అన్యాయం జరగనివ్వం. భారతీయ జనతా పార్టీ మేమందరం కూడా అండగా ఉంటాం, కంగారు పడద్దు. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.